కొన్ని ప్రయాణాలు ఫోటోలతో ముగియవు. కొన్ని ట్రిప్స్ మన వెంట ఇంటి వరకు వస్తాయి. ఆ రాత్రి తర్వాత ఆమెకు నిద్ర లేదు, శాంతి లేదు, భయం మాత్రమే ఉంది. ఈ కథలో భూతం అడవిలో లేదు. అది ఒక అమ్మాయి మనసులో పుట్టింది. లేదా ఆమె భయాన్ని అడ్రస్‌గా చేసుకొని ఏదో వచ్చిందా? ఆమె పేరు అంజలి. ఇది ఒక ట్రిప్ కథ కాదు. ఇది ఒక వెంటాడే భయం కథ. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథలో అడుగడుగునా భయం కాదు. చివర్లో భయం మీ వైపు తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరు అంజలి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జీవితంలో తొలిసారి నిజమైన స్వేచ్ఛ దొరికినట్టుగా అనిపించింది. పుస్తకాలు, పరీక్షలు, టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి అంజలి తన స్నేహితులతో కలిసి అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. రైలు ప్రయాణం మొత్తం నవ్వులు, ఫోటోలు, రీల్స్. ఈ ట్రిప్‌ని మనం ఇప్పటికీ మర్చిపోము అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు మర్చిపోలేని ఒక భయం వాళ్ళ కోసం ఎదురు చూస్తోందని అప్పటికి ఎవరికీ తెలియదు. అరకు చేరగానే అంజలి మనసులో ఓ తెలియని ఆనందం. పచ్చని అడవులు, చల్లని గాలి, మబ్బుల్లో దాక్కున్న కొండలు. సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. సాయంత్రం అయ్యాక రూమ్స్‌కి వెళ్తుండగా దారిలో ఒక చిన్న టీ షాప్. అక్కడ ఒక వృద్ధుడు. అతని ముఖంలో ఏదో చెప్పలేని బాధ, కళ్ళల్లో అనుభవాల భారం. టీ ఇస్తూ ఆ వృద్ధుడు అంజలి వాళ్ళను చూస్తూ ఇలా అన్నాడు. అమ్మాయిలు, రాత్రి అడవి వైపు వెళ్ళకండి. అక్కడ చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ మాటలు విన్న వెంటనే అంజలి స్నేహితులు నవ్వుకున్నారు. ముసలాయన ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు పౌర్ణమి. చంద్రుని వెలుగు అడవినంతా వెలిగిస్తుంది. అప్పుడే లలితకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మూన్ నైట్‌లో అడవి చాలా అందంగా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్దామా అని అడిగింది. మొదట అందరూ వద్దన్నారు. కానీ చివరికి అందరూ ఒప్పుకున్నారు. అడవిలోకి అడుగు పెట్టగానే చెట్ల మధ్య గాలి ఊసులు, ఎక్కడో దూరంగా కుక్కల అరుపులు. ఫోన్ ఫ్లాష్ లైట్‌లతో ఫోటోలు తీసుకుంటూ నవ్వుకున్నారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎవరు వింటారు చెప్పండి? అడవిలో అడుగు పెట్టగానే ఆ వృద్ధుడి మాటలు పూర్తిగా మర్చిపోయారు. కొంతసేపటికి చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం. అప్పుడే అంజలికి ఒక విచిత్రమైన భావన కలిగింది. ఇక్కడ మనం మాత్రమే కాదు, ఇంకెవరో ఉన్నారు అని. వెనక చిన్న అడుగుల శబ్దం. తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. మళ్ళీ నడిచారు. మళ్ళీ అదే భావన. అప్పుడే వాళ్ళ గ్రూప్‌లో ఒక అమ్మాయి కనిపించలేదు. మొదట ఎవ్వరూ గమనించలేదు. కానీ లెక్క వేసిన తర్వాత అర్థమైంది. ఒకరు మిస్ అయ్యారు అని. అంజలి గుండెల్లో భయం మొదలైంది. ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరుదామంటూ వేగంగా నడవడం మొదలుపెట్టారు. అప్పుడే చెట్ల మధ్య ఒక నీడ. అది కూడా వాళ్ళు నడిచే దిశలోనే వస్తోంది. ఈసారి అందరూ చూశారు. పరిగెత్తడం మొదలుపెట్టారు, భయంతో ఏడుస్తూ. ఆ నీడ కూడా వాళ్ళను వెంబడించడం మొదలుపెట్టింది. ఎలా అయితేనే రూమ్‌కి చేరుకున్నారు. కానీ అంజలి మనసు మాత్రం అక్కడే అడవిలో ఆగిపోయింది. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు సీరియస్‌గా చెప్పారు. రాత్రి అడవిలోకి వెళ్ళడం చాలా పెద్ద తప్పు. ఇక్కడ ఇలానే ముందు కూడా కేసులున్నాయి. మిస్ అయితే ప్రాణాలతో దొరికే అవకాశం చాలా తక్కువ అని. ఆ మాటలు విని భయంతో అంజలి వాళ్ళు అరకు నుంచి తిరిగి వచ్చేశారు. కానీ ట్రిప్ అక్కడితో ఆగిపోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అంజలికి నిద్ర పట్టడం లేదు. ప్రతి రాత్రి ఎవరో తనను తరుముతున్నట్లు కలలు. ఒక రాత్రి తలుపు దగ్గర చిన్న శబ్దం. మెలకువ వచ్చి చూసింది. తలుపు ముందు ఒక ఆకారం. ముఖం కనిపించదు. కానీ అది నెమ్మదిగా అంజలి వైపు వస్తోంది. అంజలి అరవాలని ప్రయత్నించింది. కానీ మాటలు రాలేదు. చేతులు, కాళ్ళు కదలలేదు. ఆ ఆకారం పూర్తిగా అంజలిని ఆక్రమించింది. మరుసటి రోజు అంజలి లేవలేకపోయింది. కళ్ళు పూర్తిగా ఎర్రబడ్డాయి. గొంతు మీద చేతుల గుర్తులు. భయంతో అంజలికి ఎవరికి చెప్పాలో కూడా తెలియలేదు. ఎందుకంటే మనకి ఏదైనా భయం లేదా ఇబ్బంది ఉంది అని ఎవరితో అయినా చెప్తే ఎవరూ అర్థం చేసుకోరు కదా!
చెప్పినా కూడా ముందుగా తప్పు పడతారు. అందుకే అంజలి ఎవరికీ చెప్పలేదు. తరువాతి రాత్రి ఆ ఆకారం మళ్ళీ వచ్చింది. ఈసారి అది అంజలి వాళ్ళ అమ్మమ్మ వైపు వెళ్ళింది. అమ్మమ్మ గొంతు పట్టుకుని నొక్కుతున్న దృశ్యం చూసి అంజలి గట్టిగా అరిచింది. అందరూ మేల్కొన్నారు. అంజలి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. అప్పుడు అమ్మమ్మ తనకు తెలిసిన ఒక పకీరు దగ్గరికి తీసుకెళ్ళింది. తావీజ్ కట్టించారు. కొన్ని రోజులు అంజలి బాగానే ఉంది. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ అదే నీడ. ఈసారి పకీర్ చెప్పిన మాట అంజలికి గుర్తొచ్చింది. ఇది పూర్తిగా వెళ్ళలేదు. నీ భయం ఉన్నంత వరకు ఇది నీ వెనకే ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? ఆ ఆకారం అంజలిని వదిలేసిందా లేదా? సరే, కథలోకి వెళ్తే ఆ రాత్రి తర్వాత అంజలి జీవితంలో భయం ఒక అతిథిలా కాదు, ఇంటి సభ్యుడిలా మారిపోయింది. పగలు అన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ రాత్రి పడగానే ఇల్లు చిన్నదైపోతుంది. నిశ్శబ్దం కూడా శబ్దంగా మారుతుంది. ఒకరోజు అంజలి గమనించింది. అద్దంలో తన ప్రతిబింబం తను కదిలిన తర్వాతే కదులుతోంది. మొదట నవ్వుకుంది. నిద్రలేమి వల్ల అయి ఉంటుంది అనుకుంది. కానీ ఆ రోజు రాత్రి అద్దంలో ఉన్న ప్రతిబింబం నవ్వలేదు. అంజలి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అంజలి ఫోన్లో ఉన్న అరకు ట్రిప్ ఫోటోలు తెరిచింది. ఒక్కొక్కటిగా చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. ఆ ఫోటోలో వాళ్ళ గ్రూప్ వెనుక చెట్ల మధ్య అదే నల్లని నీడ. ఆ ఫోటో తీసినప్పుడు అది అక్కడ లేదని అంజలికి బాగా గుర్తు. అయితే ఇప్పుడు అది ఎలా ఉంది? ఆ ఫోటోని డిలీట్ చేయడానికి ట్రై చేసింది. ఫోన్ హ్యాంగ్ అయింది. స్క్రీన్ బ్లాక్. ఆ తర్వాత ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఐ కేమ్ బ్యాక్ ఫర్ యూ అని. ఆ రోజు నుంచి అంజలికి ఒక వింత అలవాటు మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా తన వెనుక ఎవరో నడుస్తున్నట్లు అనిపించేది. బస్ స్టాప్, కాలేజ్ గేట్, రూమ్ కారిడార్ తిరిగి చూసిన ప్రతిసారి ఎవరూ ఉండరు. కానీ అంజలి భయం మాత్రం ప్రతిసారి పెరుగుతూనే ఉంది. అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దయ్యాలకి మన ఇల్లు అవసరం లేదమ్మా, మన మనసు చాలు అని. ఒక అమావాస్య రాత్రి కరెంట్ కట్. పూర్తి నిశ్శబ్దం. అంజలి గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఈసారి ఆ ఆకారం బయట లేదు. అది అంజలి వెనకే ఉంది. అద్దంలో కనిపించింది. అంజలి ఏడవలేదు, అరవలేదు. ఎందుకంటే ఆ ఆకారం నోరు తెరిచి ఒకే ఒక్క మాట చెప్పింది. నువ్వే నన్ను లోపలికి తెచ్చావు అని. మరుసటి రోజు అంజలి చెప్పినా ఎవరూ వినలేదు. కానీ ఆ అరకు అడవిలో ఇప్పటికీ చెబుతుంటారు, పౌర్ణమి రాత్రి ఎవరైనా ఫోటో తీస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక అమ్మాయి నీడ నవ్వుతూ కనిపిస్తుందట అని. ఈ కథ విన్న తర్వాత ఈరోజు రాత్రి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి నీ వెనక చూసుకో. ఎందుకంటే కొన్ని ట్రిప్స్ మనతో ఫోటోలలో రావు, మన భయంతో పాటు ఇంటి వరకు వస్తాయి. ఇలాంటి మనసులో దాక్కునే మరిన్ని భయానకమైన కథలు, రాత్రి నిద్ర పట్టనివ్వని రియల్ ఫీలింగ్ హారర్ స్టోరీస్ ఇంకా వినాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కథ ఒక భయంతో కాదు, ఒక హెచ్చరికతో ముగుస్తుంది. మరి ఆ హెచ్చరిక మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాతి కథ బహుశా మీ భయాన్ని అడ్రస్గా చేసుకొని రావచ్చు.